నిన్న వర్తమానం బట్టి నేను ఏకాకిని బాధపడేవాడు, నా వైపు చూసి నన్ను కరుణించువా ప్రభు అని భక్తులైన దావీదు మొరపెట్టినట్లు ఈ రాత్రికాల సమయం ఏ మనుష్యుడు కూడా నాకు సహాయం చేయలేడు ప్రభు అని ఏమన్నా పరిస్థితిలో నన్ను ఒకవేళ బాధపడుతున్నట్లయితే నా ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఒక్కసారి నా ప్రభుతో చెప్పు, ప్రభు నేను ఏకాకిని, ఒంటరి వాణ్ణి, ఏమీ లేని వాణ్ణి, నాకు సహాయం చేసేవాడు నాకంటూ ఎవరు లేరు ప్రభా, నన్ను ఒక్కసారి కరుణించు ప్రభా. నా శత్రువు నా మీద అతిశయపడకున్నట్లు నీ నామం కలిగి ఉన్న నేను ప్రభా నా తండ్రి తల దించుకునే వారిగా కాకుండా నీ నామం బట్టి తల ఎత్తుకునే వారిగా ఉన్నట్లుగా అయ్యా నా పట్ల నీ సహాయం చేయి. నువ్వు ప్రార్థన చేయి. రాత్రికాల సమయంలో నా ప్రభువు తన నామ మహిమార్థమై నేను ఒక సాక్షిగా నిలబెట్టుకుని లాగున నీ పట్ల కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. అది అనారోగ్యపరమైన సమస్య కావచ్చు, ఆరోగ్య విషయములే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మనుషులకు కలిగే విధమైన నానా రకాల శ్రమలే కావచ్చు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నా ప్రభు ఈ రాత్రికాల సమయం నీకు జవాబు ఇవ్వాలని నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ పక్షమై ఉన్నాను, నేను నీకు సహాయం చేయడం కొరకు నేను నీకు నీ వైపు దృష్టి సారిస్తున్న దేవుడు అని చెప్పడానికే ఈ రాత్రికాల సమయం నీ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ ఆలోచన, నీ హృదయ అంతరంలో ఉన్న వేదన, ఆ వేదన ఎరిగిన నా ప్రభు నీకు ఏ రకంగా అయితే నీకు సమాధానం వస్తుందో ఆ సమాధానకరమైన వాక్యము ద్వారా దేవునితో మాటను ఆశపడిన దేవుడు లేఖనం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను సిగ్గుపడనీయనంటున్నాడు, నేను త్వరగా నీ విసుగా తోక చేయనంటున్నాడు. ఎందుకంటే నువ్వు నా నామం ఎరుగువాడు కనుక, నా నామం బట్టి నీ యొక్క ఆత్మ ఎత్తి నా యొక్క సన్నిధిలో మొరపెడుతున్నావు కాబట్టి, నీ యొక్క మొరను నీ యొక్క మొర నా యొక్క చెవిని వచ్చింది కాబట్టి నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. హాగరు మొరపెట్టింది అరణ్యములో ఒంటరితనంగా అయిన వారందరూ భర్త అందరూ విడిచిపెట్టినప్పటికీ జీవము గల దేవుని కొరకు మొరపెట్టినప్పుడు దేవాతి దేవుడే తనకు దోతుతారు. ఓ ప్రత్యక్షతను యేసు ప్రభువాన్నే సమయంలోకి దింపాడు ఆయన. ఇదిగో నువ్వు గర్భవతి కుమారుని కంటావు, ఇష్మాయేలు అని పేరు పెట్టు, గొప్ప జనాంగంగా మార్చబడతాను. నువ్వు మొరపెడుతున్న మొర ఆయన వినటానికి, నీ మొర వినటానికి ఆయన చెవుదొచ్చి ఉన్నాడు. ఆయన నీ మరోవైపు ఆయన చెవుదొచ్చి ఉన్నాడు. అడుగు నా ప్రభు రాత్రికాల సమయం సిగ్గుపడిన అవసరం లేదండి. మన తండ్రిని అడిగే విషయం మనం సిగ్గుపడిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుని అడిగే విషయం మనం సిగ్గుపడిన అవసరం లేదు. సహాయం చేయుటకు ఆయన సమర్థుడు, సర్వశక్తిమంతుని దేవుడు. ఏలియా అంటారు, అయ్యా ఈ రకమైన లేఖనము, ఈ రకమైన శాస్త్రం ఉండగా నా ప్రాణాన్ని ఏ విధంగా నేను దక్కించుకుంటానయ్యా. ప్రార్థన చేసి సొమ్మసిల్లిపోయిన సమయంలో ప్రభు యొక్క దూత వచ్చిందంటే అక్కడికి, ఆహారం పెట్టిందంట, బలమును ధరింపజేసిందంట, రాజును అభిషేకించడానికి ఆత్మ నడిపించింది. తన తర్వాత వారికి ప్రవక్త నుంచి ఒక ప్రవక్త లేపడానికి ఆ యొక్క ఆత్మ నడిపించింది. రాత్రికాల సమయంలో అడుగు, ప్రభా నీ ఆత్మతో నింపునైనా, నాకు ధైర్యం పుట్టించినైనా, నాకు శక్తి లేవు ప్రభా, నీకు రాబో తరం వారికి నువ్వు చేసిన కార్యాలను చెప్పాలంటే నా పట్ల కార్యం జరిగించు, నా కుటుంబంలో కార్యం జరిగించు, నా పాత రోత జీవితాన్ని మార్చు ప్రభా, నా కుటుంబ పరిస్థితులు సరిచేయనైనా, మమ్మల్ని కరుణించనయ్యా, మా కుటుంబాన్ని కరుణించనయ్యా, మా ఆత్మీయ జీవితాన్ని కరుణించండి తండ్రి. అందరి చేత ప్రభా దూషించబడి, అందరి చేత ప్రభా నా తండ్రి అయా నా తండ్రి మాటలబడి, అయా గుమ్మము ప్రభా వెలుపట ఒక గదిలో ప్రభా నా తండ్రి బందీఖానగా 12 సంవత్సరాలు ప్రభా వ్యాధిగ్రస్తమైన రోగముతో బాధపడుతున్న వ్యక్తి ప్రభా, యేసు ప్రభు ఆయన కరుణించుకుని ఉంటాడా? అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాం కదా, ఎక్కడ స్వస్థత కలగలేదు. ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళి అందరికి స్వస్థత వస్తుందంట, కనీసం ఆయన ముట్టుకునే అర్హత నాకు లేదు, ఆయన ముట్టుకునే యోగ్యురాలు కాదు, ఆయన పరిశుద్ధత పోకూడదు, అనేక మందికి ఆయన దీవెనకరంగా ఉండాలి, అందుకనే నేను ఆయన కాదు కానీ ఆయన యొక్క వస్త్రము చెంగును ముట్టుకోవాలని అనుకున్నాను. దాన్ని బట్టి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం ఆమె తాకిని బట్టి ఆ లోకం నుండి గొప్ప విడుదల. ఒకవేళ ప్రభువా అని పిలుచుటకు కూడా నేను యోగ్యుని కాదయ్యా,
ప్రభువా అని పిలిచుటకు కూడా యోగ్యురాలు కాదు తండ్రి. అనేక రకమైన దోషములు, అనేక రకమైన పాపములు, అనేక రకమైన ఆలోచన చేత నా మనస్సు, నా శరీరం, నా తలపుడు చెడిపోయిందని తండ్రి. ఇదిగో నీ పాదం దగ్గర వచ్చి మొర పెడుతున్నాను నాయన. దయతో నన్ను క్షమించి, నన్ను కరుణించి అయా ఒక్కసారి నన్ను చేర్చుకోవాలని అడిగినప్పుడు నయోమిని ఏ విధంగా అయితే సహాయం చేయటం కొరకు బోయాజును రూతుని ఏర్పరచుకున్నాడో, నీ విషయంలో నా ప్రభు నీకు సహాయం చేయటానికి ఆయన సన్నద్ధులై ఉన్న విశ్వసించినాడు. దేవుని యొక్క ఆత్మచేత నేను నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ యొక్క తీవ్రత కలిగి ఉండాలి. ఆ ఆత్మాభిషేకం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మక నడిపింపు నాలో ఉండాలి. ఆ ఆత్మచేత నేను ముందుకు వెళ్ళాలని ఆశ నీకున్నట్లయితే ప్రభువుని అడుగు. చాలని భక్తి కాదు నాయన, ఒక రోషము కలిగి, అయా నా తండ్రి ఒక బలము కలిగి, రాబో తరం వారికి నీ క్రియలను కనపరిచే వ్యక్తిగా, రాబో తరం వారికి ఒక ఉద్యమాన్ని కలిగించే వ్యక్తిగా, రాబో తరం వారికి ఒక మంత్రుని గురించి మన్నించే వ్యక్తిగా, అనేక రకమైన కృపావరాలతో సంఘాన్ని మీరు నింపండి నాయన. నీ ఆత్మచేత నడిపించు. ప్రార్థన కొన్ని నిమిషం ప్రార్థన చేసుకుని నిమిషం సమయం గతించబోతున్నారు. కానీ ఇది మీకు అనుకూలమైన సమయం ఇది. దేవాది దేవుడు మన పరిశీలన చేస్తున్న సమయం ఇది. ఇదిగో విత వర్తమాన ప్రకారమైన ఎవరైనా అడుగుతారేమని ఆయన దృష్టించిన సమయం ఇది. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైని. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైని. అవునా నీ చాటువు నన్ను దాచినందునా నీకే నా స్తోత్రార్పణ. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు అవునా నీ చాటువు నన్ను దాచినందు. అయా చూస్తున్న ప్రభా పరిస్థితులను గాని, అయా వెలుచున్న మార్గాన్ని చూస్తే ఆధారం పడుతుంది ప్రభా. ఎవరు చాటును దాక్కోవాలో అర్థం కావట్లేదు నాయన. ఎవరు ఎటు నుంచి వచ్చి ప్రభా అతని ఇబ్బంది పెడతారో అర్థం కావట్లేదు. అప్పుడు సమస్య కావచ్చు, బంధువులే కావచ్చు, నానుకునే వారే కావచ్చు, ఎక్కడ అవమానపరచాలని చూస్తున్నప్పుడు ప్రభా ఇదిగో నీ చాటును నేను దాగి నీ ఆశ్రయపురంలోకి వచ్చానయ్యా, నీ సన్నిధిలోకి వచ్చాను నాయన. నీ సహాయంగా అర్జిస్తున్నాను తండ్రి. నన్ను కరుణించు, నీ సహాయం నాకు అనుగ్రహించు. అయ్యా సమయం చూసి ప్రభా దుష్టుడు దాడి చేస్తాడు. సమయం చూసి ప్రభా నా తండ్రి ఇరకతుల్లో పెడుతున్నారు ప్రభా. సమయం చూసి ప్రభా అవమానమై నడిపిద్దామని చూస్తున్నారు ప్రభా. అయ్యా నువ్వే నాకు దిక్కు ప్రభా, నీవే నాకు సహాయం తండ్రి, నీవే నాకు సహాయం చేయాలి నాయన. ఈ భయంకరమైన సమస్య నుండి, ఈ యొక్క భయంకరమైన ఉపద్రవం నుండి, భయంకరమైన వేదన పరిస్థితుల నుండి నాకు సహాయం చేయగల దేవుడు నాదుడవు, విడుదల కలిగించే దేవుడు నీవే అని ఆశతో నీ మందిరంలో ఈ విజ్ఞాపన పెట్టి వెళ్తున్నాను. అయా మరలా నీ సన్నిధికి వచ్చే సమయం కదా. అయా నీ సన్నిధిలో నాకు ప్రత్యుత్తరం వచ్చునుగా కన్నా తండ్రి, నీ సన్నిధిలో నాకు జవాబు వచ్చునుగా కన్నా, నీకు ఆశీర్వాదం చేత నింపబడదు కాక నా తండ్రి. నీ సహాయంతో నింపండి ఆయన. పేరు నా ప్రతి ఒక్కరి ఆశీర్వదించండి. సంఘం ప్రభా నానాటిక పొందలాగిన, ఒకరికొకరు పురుకొలుపుకొని అయా సంఘానికి అనేక మంది పెట్టి నడిపించలాగిన, ఒక భారత కలిగి, ఒక ప్యాషన్ కలిగి, కనీసం నాకు సన్నిధికి వచ్చే సహోదరుల్ని, బయట వారు సన్నిధికి వచ్చే సహోదరుల్ని కనీసం ఒక నలుగురికి ఫోన్ చేసి ఈ రోజు నేను వెళ్తున్నాను, మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం రన్ననా అనే మనస్సును మీరు కలుగు చేయండి. ఇదే వ్యక్తి మనసును కలిగించేసి ఒకరు ఆత్మీయత ఎందుకు పురుకొలుపుకొని నీ మందిరంలోకి వచ్చి నేను గణపరిచినట్లుగా, నీ నామాన్ని మహిమపరిచినట్లుగా నా తండ్రి, ఇది నాకు ఇచ్చిన ఒక భారం అన్నట్లుగా ప్రతి ఒక్కరు వచ్చిన సహోదరులు అనుకొని ఆ యొక్క వర్తమానం నలుగురు వింటే నన్ను కూడా దేవుడు ఆశ్రయిస్తు, నలుగురు దేవుడు ముందు నడిపించిన వ్యక్తిగా ఉంటాను. కాబట్టి నేను బయట వారి నుంచి చెప్పట్లే, కానీ సంఘానికి వచ్చే వారిని కనీసం మన పురుకులు పెట్టినట్లయితే
వర్తమానం ద్వారా వారి జీవితాలు కట్టబడతాయి. మహిమోన్నతంగా ఉన్న ప్రభు యొక్క నామం మహిమపరచబడదు. అట్టి పరిచయంలో నువ్వు కూడా పాలుభాగస్వామిగా ప్రత్యేకమైన దేవుడు నీకు ప్రత్యేకమైన దీవుని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనసులో పెట్టుకుని ప్రార్థన చేయి ప్రభు. అట్టి ప్యాషన్ కలిగి అట్టి ఆలోచన కలిగి నడిచినట్లుగా మీరే సహాయం దయచేస్తున్నాను. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు.